నమస్కారం. ఈరోజు మనం ఒక మూలాన్ని పరిశీలిస్తున్నాం. ఇది ఒక సత్సంగం మొదలయ్యే ముందు గురువుగారు చెప్పే ఒక ప్రార్థన. అవును. ఇది అథర్వ వేదం నుండి తీసుకోబడింది. కరెక్ట్. అసలు ఏదైనా ఒక ఆధ్యాత్మిక చర్చ మొదలుపెట్టే ముందు ప్రత్యేకంగా ఈ మంత్రాన్నే ఎందుకెంచుకున్నారు? అంటే శ్రోతల ఆలోచనా విధానాన్ని ఇది ఎలా సిద్ధం చేస్తుంది? ఈరోజు మనం దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. చాలా మంచి ప్రశ్న. ఆ ప్రార్థన మన మనసుని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలపడానికే. ఆ మంత్రం ఒకసారి చెప్తాను. తప్పకుండా. యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాదిధిష్ఠితి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. సరే, అందులో మొదటి భాగం తీసుకుందాం. యో భూతం చ భవ్యం చ అంటే గడిచిపోయినది రాబోయేది అని కదా. అంతే. ఇది వినడానికి కేవలం కాలం గురించి మాట్లాడుతున్నట్టుంది. అవును, కాని దాని భావన ఇంకా చాలా లోతైనది. మనం సాధారణంగా కాలాన్ని ఒక గీతలా చూస్తాం, నిన్న, ఈరోజు, రేపు అని. అవును. కాని ఈ మంత్రం ప్రకారం ఆ పరమతత్వం అనేది కాలానికి అతీతమైనది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం ఒక సినిమాను ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తాం. హ్మ్. కాని ఆ సినిమా డైరెక్టర్కి హ్మ్. మొత్తం కథ ఒకేసారి తెలుసు. నిజమే. అలాగే ఆ చైతన్యానికి భూత, భవిష్యత్, వర్తమానం అన్నీ ఒకే చిత్రపటంలా కనిపిస్తాయి. అది కాలానికి సాక్షి మాత్రమే కాదు, కాలాన్ని అధిగమించినది. ఒక్క నిమిషం. అది చాలా పెద్ద ఆలోచన. అంటే ఆ శక్తి కేవలం ఒక ప్రేక్షకుడిలా జరిగిందంతా చూస్తుందా? కాని మంత్రంలో సర్వం యస్ చాదితిష్టతి అనుంది. సరిగ్గా పట్టుకున్నారు. అంటే అన్నింటినీ పరిపాలిస్తుంది అని కదా. మరి దీని అర్థమేమిటి? కరెక్ట్. అది కేవలం నిశ్శబ్ద సాక్షి కాదు. ఈ సృష్టిలోని నియమాలన్నీ, అంటే మనం సైన్స్లో చదువుకునే గురుత్వాకర్షణ, కాంతి వేగం లాంటివి, ప్రాథమిక సూత్రాలు. ఆ ప్రాథమిక సూత్రాలన్నీ ఆ చైతన్యం యొక్క వ్యక్తీకరణే అని ఆ మూలం సూచిస్తోంది. అంటే ఆ తత్వం ఈ విశ్వాన్ని సృష్టించి, పోషించి, నడిపిస్తోంది అన్నమాట. ఓ. కాబట్టి మనం ప్రకృతి నియమాలను అధ్యయనం చేస్తున్నామంటే ఒక రకంగా ఆ పరమతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే. వావ్! అంటే మనం ఒక టైమ్లెస్, ఆల్ పవర్ఫుల్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతున్నాం. మరి దాని స్వభావం ఎలాంటిది? ద్వేషం, కోపం లాంటివి ఉంటాయా? మంత్రంలోని స్వర్యస్యచ కేవలం అనే భాగం అది దీని గురించేమన్నా చెబుతుందా? ఖచ్చితంగా. స్వర్యస్యచ కేవలం అంటే అది కేవలం సుఖస్వరూపం. చూడండి, ఇక్కడ సుఖం అంటే మనం ఐస్ క్రీం తిన్నప్పుడు వచ్చే తాత్కాలిక ఆనందం కాదు. సరే. ఇది ఒక ప్రశాంతమైన, ఉదయం పూట మనకు కలిగే నిశ్చలమైన, సంపూర్ణమైన సంతృప్తి లాంటిది. ఆ పరమాత్మ స్వభావమే ఆనందం. ఆయన ఆనందాన్ని ఇచ్చేవాడు కాదు, ఆయనే ఆనందం. ఆయనే ఆనందం. అవును. అందుకే దానికి దుఃఖమనేది ఏమాత్రముండదు. అది ప్రాపంచిక సుఖాలను, చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించే మూలం. అంటే కాలానికి అతీతమైన, సృష్టి నియమాలకు ఆధారమైన, స్వతహాగా ఆనంద స్వరూపమైన ఒక శక్తి. అందుకే ప్రార్థన చివర్లో తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః అని ముగించారు. ఇది కేవలం ఒక నమస్కారంలా అనిపించడం లేదు నాకు. ఇది కేవలం నమస్కారం కాదు, ఇది ఒక అంగీకారం. జ్యేష్ఠాయ అంటే అందరికంటే గొప్పవాడు, లేదా అన్నింటికన్నా ముందున్నవాడు అని. ఓకే. బ్రహ్మణే నమః అంటే అటువంటి గొప్పతత్వానికి నేను శరణాగతి చేస్తున్నాను అని. ఈ అనంతమైన విశ్వంలో మన స్థానం ఎంత చిన్నదో గుర్తించి ఆ మహాశక్తి ముందు వినయంతో తలవంచడం లాంటిది. అందుకే ఈ ప్రార్థన మన అహన్ని పక్కన పెట్టే జ్ఞానాన్ని స్వీకరించడానికి మనసును సిద్ధం చేస్తోందన్నమాట. సరిగ్గా అదే. మొత్తానికి ఈ ప్రార్థన దేవుణ్ణి ఏదో కోరడం కోసం కాదు, మన పరిమితమైన దృష్టిని విస్తృతం చేయడానికి ఒక సాధనంలా పనిచేస్తుంది. అవును. కాలానికి, మన సమస్యలకు అతీతంగా ఉన్న ఒక అనంతమైన వాస్తవాన్ని గుర్తుచేస్తుంది. ఏదైనా నేర్చుకోవడానికి ముందు ఈ బృహత్తరమైన నేపథ్యాన్ని గుర్తుచేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విశ్లేషణ ముగిస్తూ ఒక ఆలోచన వదిలి వెళ్తున్నాను. ఒకవేళ మనం ఒక్క క్షణం పాటు మన జీవితాలను ఆ కాలాతీతమైన దృష్టితో చూడగలిగితే, అంటే మన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఒకేసారి ఒక చిత్రపటంలా చూడగలిగితే, మన రోజువారీ ఆందోళనలు, విజయాలు ఎలా కనిపిస్తాయి, వాటికి అప్పుడు కూడా ఇంతే ప్రాముఖ్యత ఉంటుందా?